స్వార్థధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. యెషయా గ్రంథం 63వ అధ్యాయం నుంచి వద్దాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం టిక్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఈ అధ్యాయంలో నుండి అనేక ప్రవచనాలు ధ్యానించాలని నేను సిద్ధపడుతున్నాను. ఇప్పుడంతా చెప్పలేము. 7 నుండి స్టార్ట్ అవుదాం. యెహోవా మనకు చేసిన వాటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. ప్రతి ప్రార్థనలో పాటలున్నాయి, ప్రతి ప్రార్థనలో వాయిద్య సహకారం ఉంది. పాటలకు గాయకులు గాయకురాండ్రు కోకొల్లగా ఉన్నారు. మన తబలిస్ట్ గారిలాగా పాపం ఫ్రీగా చేసేవాళ్ళు ఎవరో కనపడలేదు. చాలా వసూలు చేసేవారు కూడా పడే వాళ్ళకి అవసరాలు ఉంటాయి, నిందగా కాదు, కాస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు ఈ గాన పరిచర్య, వ్రాయుట, పాడుట, నేర్పుట, నేర్చుకొనుట, గాన పరిచర్య అందాం. పురుషులు చెప్పండి, ఏ పరిచర్య? అందరూ అనండి. లేడీస్ అనండి. ఎట్లా ఉండాలి? ఇది ఒక ప్రవచనం. క్రీస్తు లోకానికి రాకముందే మందిరం ఉంది, ప్రవక్తలు పాడేవాళ్ళు ఉన్నారు దావీదుతో సహా. ఒక ప్రవచనం ఏం చెబుతుంది? యెషయా నోటి గుండా దేవుడు ఏం పలికిస్తున్నాడు? ఇక పై వచనాలు మన రూట్ మారిపోతే అక్కడికి వద్దు, అందుకని ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. ఏమన్నాడు? యెహోవా మనకు చేసిన వాటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను. అది గానము అనే దానిలో ఎన్ని మాటలు ఉన్నాయి? యెహోవా అతిశయింపదగిన కృపను జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత దేవుడు చేసిన వాటన్నిటినీ మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. తర్వాత 3వది స్తోత్రము కలపాలి. ఇప్పుడు వరుసగా చెప్పండి. నెంబర్ 1 చేసిన మేలులు, నెంబర్ 2 ఆయన కృప మన పట్ల ఎంత హెచ్చుగా ఉంది, అతిశయింపదగిన కృప చొప్పున వాటిని. 3వది స్తోత్రములు కలపాలి దాంట్లో, అంటే మహిమ పరచాలి. ఈ 3 అంశములు కలిపి గానము అనే ఒక దానిలో చేర్చి, ఒక మూసలో అంటాం, చేర్చి పాటగా పాడాలి. మీకు కొంచెం అర్థమయ్యే బుర్రకు పట్టేలాగా. నువ్వేదైనా ఒక పాట పాడుతూ జరిగిన కార్యాలు దాంట్లో చేర్చలేదనుకో, అండర్స్టాండ్ మీ, నీకు జరిగిన మేలులో ఆ పాటలో నువ్వు చేర్చలేదనుకో, మరి ఆ పాటకి నీకు సంబంధం ఏంటి? ఎవరో రాసిన పాట, ఎవరో పాడిన పాట, వాళ్ళ అనుభవంలో వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళు ఎవరికుండే బాధలు వారికి ఉన్నాయి. ఎప్పుడు కూడా మనము ఒకవేళ మనం అనుభవించిన బాధలు లేక పొందిన మేలులు అలాంటి ఏమైనా ఉంటే ఆ పాటలు తప్పకుండా నేర్చుకోవటం తప్పేమీ కాదు. అనుభవాలతో కూడిన పాటలు, దేవుడు చేసిన మేలులతో సమకూర్చబడిన, కంపోజ్ చేయబడిన పాటలు. మరి మీకు ఎంతవరకు తెలుసో నేను చెప్తాను. ఈ 40 ఏళ్ల పరిచర్యలో ఫెలోషిప్ వారు, బక్సింగ్ గారిది మెయిన్ ఫెలోషిప్లకి అంత విస్తరించి సేవ దానియేలు కాదు, మద్రాసు అయింది లేదు, కొద్ది సేవే.
బందర్లో కూడా వాళ్ళు ఆయనది ఉంది ఈయనది. వాళ్ళ పాటల పుస్తకం పేరు సియోను గీతములు. ఫెలోషిప్ వారి పాటల పుస్తకం పేరేంటి? సియోను గీతాలు. ఇంకొక రహస్యం ఏంటంటే, ఎవరు ఏ పాట రాశారో కూడా పేరు కూడా ఇచ్చేవారు కాదండి. ఆనాటి భక్తి చూడండి, పేర్లు ఇవ్వరండి. వీటిని ధీటుగా ఎదుర్కొన్నటువంటిది ఐపీసీ. వారి పాటల పుస్తకం పేరు ఉజ్జీవ కీర్తనలండి. ఆ మీటింగ్కి వేలు వస్తారు, ఈ మీటింగ్కి వేలు వస్తాయి. ఎవరికి తగ్గలేదు. అందుకే నేను రెండిటినీ ప్రేమిస్తా. కాకపోతే చిన్న తేడా, బక్సింగ్ గారు గ్రూపులన్నీ విద్యావంతులతోనూ ఉద్యోగస్తులతోనూ కొంచెం క్లాసికల్ మెయింటెనెన్స్. ఐపీసీ అలా కాదండి పాపం. వాళ్ళు గోంగారు అమ్ముకున్నా, పుచ్చంకాయలు అమ్ముకున్నా, పొలాల్లో పనిచేసుకున్నా, లంకల్లో పనిచేసుకున్నా, ఏ పూటకా పూట బ్రతుకు తెరువు కోసం ప్రయాసపడుతున్న వారి మధ్య కట్టిన సంఘాలు ఐపీసీ సంఘం. వారిద్దరి మధ్య గొప్ప కాంపిటీషన్ ఉందండి. ఎవరికి వంగలేదు. కారణం చెప్పండి? రెండిటినీ పైకి తెచ్చిన వాడు ప్రభు అయిన యేసే. కొరింథీ పత్రికలో జవాబు ఉందిగా, నాటు ఓడకుడు నీరు పోసి అందరికీ జీతం ఇచ్చేవాడు ఐపీసీ వాడన్న పనివాడు జీతానికి పాత్రుడు. ఫెలోషిప్ వారైన పనివాడు జీతానికి. ఇక రెండింటి మధ్యలో వెలిసాయి. వీటికంటే కొంచెం ముందు వచ్చాయి లూథరన్ మిషన్, సిఎస్ఐ, బాప్టిస్ట్, ఆర్సిఎం. దానికంటే కొంచెం వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక వ్యక్తి యేసు ప్రభుని నమ్మాడు అంటే ప్రోత్సహిస్తారండి వాళ్ళు. యేసు నమ్ముకున్నారు వాళ్ళు అంటారు. కానీ వ్యక్తిగతంగా వచ్చేసరికి భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. ఇప్పటికీ వాళ్ళు అంటారు, భక్తి విషయంలో మమ్మల్ని పలకరించవద్దు అంటారు. మన బెరాకాన్ తెచ్చిపోయినప్పుడు కూడా లాంబర్ట్ గారు మేము తక్కువ మందిని పిలిచారు, పెద్ద స్టేజ్, నాకు ఛాన్స్ ఇచ్చారు. ముచ్చటగా 3 మాటలు చెప్పాను. కిందకు వచ్చినాక లాంబర్ట్ గారు అంటున్నారు, మేము కొన్ని విషయాల్లో పోటీ పడిన పరంజ్యోతి గారు, భక్తి విషయంలో మీతో మేము పోటీ పడలేము. కాబట్టి మతముగా కాదు కావలసింది, దాన్ని మనం ఎలా చూసుకోవాలి? ఒక మార్గముగా చూడాలి. ఎక్కువగా బాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడో తాతల కాలంలో వదిలేశారు వాళ్ళ అడ్రస్లే. పెంతెకొస్తు వచ్చిన తర్వాతనే అమ్మమ్మ మాలాంటి వారు ఉజ్జీవించబడ్డారు, జీవితాలు త్యాగం చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. అందుచేత బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా ఎవరిదానో నిలబెట్టుకునే ప్రయత్నం వారు చేసిన వేల సంఘాలు స్థాపించారు. ఐపీసీ వారు ఆ రోజుల్లో పిఎం సామ్యూల్ గారు 18 సార్లు తిరిగాడు ప్రపంచాన్ని. ఐపీసీ వ్యవస్థాపకులైన పేరు చెప్పండి. పిఎం సామ్యూల్ గారు ఆ రోజుల్లో ఎన్నిసార్లు? 18 సార్లు ప్రపంచం అంతా తిరిగి బ్రహ్మాండంగా వారు నమ్మిన సిద్ధాంతానికి పునాదులు వేసి సంఘాలను స్థాపించిన మహాగణుడు పిఎం సామ్యూల్ గారు. వారి పక్కన పిఎల్ పరంజ్యోతి నాయన గారు. పరంజ్యోతి నాయన గారి విశ్వాసి మా అమ్మమ్మ, ఆ పేరు నాకు పెట్టారు. రాత్రి సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే పైన నా పాట ఉంది, కింద పిఎల్ పరంజ్యోతి నాయన గారి ప్రసంగం ఉంది. వాళ్ళకు ముసలమ్మ 75 ఏళ్లలో
పెడుతుపాను గాలిలో అనే పాట దద్దరిల్లిలాగా పాడుతుంది. కాబట్టి మీరు ఆలోచించండి ఒక్కసారి, మన గానాలాపన ఎలా ఉండాలి? గానములు ఎన్ని అంశాలు ఉండాలి? నెంబర్ 1 జరిగిన మేలులు ఉండాలి. నెంబర్ 2 ఆయన కృపమైన ఆధారపడిన కృప వల్ల కార్యాలు జరిగాయి. నెంబర్ 3 స్తుతులు ఉండాలి, స్తోత్రాలు ఉండాలి, ఆరాధన ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మన సంఘాలు వచ్చి అనుభవాలు పెద్దవాళ్ళేనండి, మనం సొంతంగా పెట్టిందేమీ లేదు. ఇండిపెండెంట్ సిద్ధాంతాలు మనకు లేవండి, కానీ పెద్దవాళ్ళే మన మాదిరిగా తీసుకున్నాం. జీజీఎం స్థాపించడం ఎన్ని చదివానో, ఎంతమందిని కలుసుకున్నానో. పేరు సెలెక్టింగ్ విషయంలో కూడా పెద్ద వారిని సంప్రదించాను నేను. జీజీఎం, గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్, గ్రేస్. విశ్వవాణి స్పీకర్ అబ్రహాం వెస్లీ గారు నోటుకుండా వచ్చినమ్మా. గాస్పెల్ జోజన్న గారు నోటుకుండా వచ్చిన మాట. మేము ఏలూరు కలిసాం. మినిస్ట్రీస్ గుడివాళ్ళ వెంకటరత్న గారు ఉన్నాడు. 3 కలిపాం. 3 యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఒక ఉరబడి మనం తీసుకురావాలి. దేవుడు మనల్ని కూడా దీవించాడు. అన్నిటికీ మూలం, అన్నిటికీ భక్తి మెయిన్. దేవునికి స్తోత్రం. తరువాత 8వ వచనం, తన వాత్సల్యమును బట్టి కృప బాహుళ్యమును బట్టి వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని. అబ్బా, ఒకటి అనుభవాలే కాదండి, 2 కృప అంటం కూడా కాదండి. 3వది ఒట్టి స్తోత్రాలు చెల్లించటం మాత్రం. ఒక అడుగు ముందుకు వేయాలి. ముందుకు వేసినప్పుడు ఆ 8వ వచనంలో ఏముంది? వారు నా జనులనియు. ఇదండి, దేవుని నమ్ముకున్న వారు అబద్ధికులు కాకూడదు. కారణం, దేవుడు అబద్ధికుడు కాడు. ఇది ప్రవచనాలండి. రానున్న కాలంలో ఎందరో నమ్ముకుంటారు. ఆ నమ్ముకునే ఆ ప్రజలు ఎలా ఉండాలి అని దేవుని ఉద్దేశం బయలు పరుస్తున్నాడు. ఏంటంట? అబద్ధములాడ నేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. జనరల్గా మన వారు ఏం చేస్తున్నారంటే, యేసు నమ్ముగా రక్షణ పొందారు. మా బాధ అర్థం చేసుకోండి, కొంచెం క్యాచ్ చేయండి. బాప్తిసం మంది అయినా ఒక పని అయిపోద్ది. కొత్త బట్టలు కొనుక్కున్నావా? తెచ్చుకో, బట్టలు మార్చుకో. బైబిల్ ఒకటి కొనుక్కో. అవన్నీ మామూలేనండి. నీవు దేవుడిని నిజంగా నమ్మితే, నిజంగా దేవుడు నిన్ను రక్షిస్తే, ఇప్పుడు నిజముగా నీవు రక్షణ పొందితే నీవు 100% భక్తిని మెయింటైన్ చేయి. ఒక జనాభా లేస్తుంది, ఒక జనాభా వస్తుంది. వారు ఎలాంటి వారయ్యా అంటే, ఎలాంటి వారై ఉండాలి అంటే, అబద్ధములు ఆడనేరని జనులై ఉండాలి. సత్యమునకు, తరువాత యథార్థతకు, తరువాత ప్రైజ్ ది లార్డ్, నీతి నిజాయితీలకు ప్రాధాన్యత. ఎవరు ఆ నిర్ణయాలు కలిగి ఉంటారో అలాంటి వారికే యేసు రక్షకుడు. నువ్వు బాప్తిసం పొందేశావు,
నువ్వు అన్నిటికీ అలవాటు పడ్డావు, కానీ భక్తి లేదు. నిన్ను చూసి అన్ని జనులు ఆశ్చర్యపోతున్నారు. అది ప్రవచనం కాదు. భక్తి గల జనులు లేవాలి. యథార్థవంతుల సమూహాలు సమూహాలుగా చెప్పండి ఏర్పాటు చేయబడాలి. వారెవరు? క్రీస్తు యేసు చేత రక్షింపబడిన వారు. అంతేనా? వారెవరు? యథార్థతకు, నీతి నిజాయితీలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. కారణం ప్రకటన 21:8 త్వరగా చదవండి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను. అది ఏం చేయబడతారు వీళ్ళు? అంతే. ఇది రెండవ మరణం. దీన్ని దయచేసి సీరియస్గా తీసుకోవాలి. సత్య అన్వేషణలో సత్యము పలుకువారు ఎవరైనా ఉన్నారా అంటే క్రిస్టియన్స్ ఉన్నారన్నా చెప్పండి, ఆ ఉరబడి బయటకు రావాలి. యేసుక్రీస్తుని ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు నీవు దేవుని కుమారుడవు కాదు, నువ్వు ఒక బయల్జెబూలువి, దయ్యములకు అధిపతివి అన్నారు వాళ్ళు. యేసయ్య వాళ్ళు విమర్శించినది మాత్రాన తాని లోకానికి ఎందుకు వచ్చాడో దానికి చెప్పండి వదిలేసి పారిపోయే పిరికివాడు. బయల్జెబూలు అనేవాడు దయ్యములకు నాయకుడు. నా నాయకుడు బయల్జెబూలు కాదు, నా నాయకుడు నన్ను పంపిన నా తండ్రి. నా తండ్రి ఎందుకు పంపాడు అది నెరవేర్చాలి. నా తండ్రే నా యందుండి మీతో మాట్లాడుచున్నాడు. నా తండ్రి ఏ క్రియలు చేయాలనుకున్నా అవి నేను చేస్తున్నా. ఇటీవల ఎవడో ఒకడు అంటున్నాడు, క్రిస్టియానిటీ వదిలేసి హిందూయిజంలోకి వెళ్ళాడంట. యేసు ప్రభు దేవుడిని ఎక్కడా చెప్పలేదని పెద్ద వాదిస్తుంటే దానికో ఎగబడిపోతున్నారు. వెంటనే ఒక పాస్టర్ గారు, మూర్ఖుడా నీకేం తెలుసురా? యేసయ్య చెప్పారు ఒక సవాల్, నా తండ్రి ఎలాంటి క్రియలు చేశాడో నేను మీ ముందు అలాంటి క్రియలు చేస్తున్నాను. నన్ను చూసి మీరేం చెప్పక్కర్లా, నా క్రియలను బట్టి నేను యేసునా దేవుడు పంపిన ఆయన కుమారుడు క్రియలను బట్టి నువ్వు చూసే. మత నాయకులు ఏమంటారో తెలుసా? మీ క్రియల వరకు చూస్తే నిజంగా దేవుని క్రియలాగా ఉంటాయి. నోరు ముయించాడు యేసయ్య, క్రియలను బట్టి చెప్పరా? క్రియలు నిజంగా దేవుడి క్రియలాగానే ఉన్నాయి, వాటిని తప్పు పడతాడు, వాటిని విమర్శించే శక్తి మాకు లేదు. దేవుడు ఎంత గొప్పవాడు అంత గొప్పగా ఉన్నాయి, దేవుడు ఎంత సత్యంగా ఉన్నాయి. ఎలాంటి వాడు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు. అందుకు కాదు, నువ్వు మనిషి అయిన దేవుడిని అంటావేంటి? అవును, దేవుని సర్వపరిపూర్ణత నా యందు నివాసము చేయుచున్నది. నా తండ్రి ఏది చెప్పాడో అదే చేస్తాను నేను. ఈ పూట ప్రపంచానికి మాదిరి యేసయ్య అంటే ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం. దైవత్వాన్ని లోపల ఇమిర్చుకొని తండ్రి దేవుడు ఏది ఆశించడం వాటిని రుజువు చేసినవాడు. ఫైనల్గా నేనే మార్గము, నేనే సత్యము, నేనే, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు లేడు అంటే ఆ మూడు యేసయ్య పాటించాడు. అవి పాటించు వారే పరలోక రాజ్యమునకు
వారసులంతే. కాబట్టి క్రిస్టియన్ అనేవాడు ఇలాగ ఉండాలి. నేను ముగిస్తున్నా. యేసు ఎవరు? యెహోవా సృష్టికర్త అయితే మానవులను దేవుని యొద్ద నడిపించటానికి వచ్చిన ఒక మధ్యవర్తి. నిజంగా రక్షణ పొందిన వారైతే యేసయ్యలాగానే ఉండాలి. ఆయన చెప్పాలి, రక్షణ పొందిన వారు నా వల్లే ఉన్నారు. మనం చెప్పాలి, రక్షకుడు నమ్మినందువల్ల ఇంత కరెక్ట్గా మేము ఉండగలుగుతున్నాం. మరి మూడో స్టెప్ ఇప్పుడు ఎవరిది? అర్థం కావట్లా లోకానికి. ఎప్పుడో చచ్చిపోయిన యేసయ్య ఇంకేంట్రా బాబు అని జుట్టు పీకేసుకుంటున్నారు వాళ్ళు. కాదురా బ్రదర్, చచ్చిపోయింది ఎప్పుడు? అని తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళి స్థలం సిద్ధం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మగా భూలోకములో సంచారము చేస్తున్నాడు. దీన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. నిన్న మన సంఘంలో గమనిస్తుంతో మాట్లాడాను. పరిశుద్ధాత్మను గురించి మనం మాట్లాడాలి. అడ్డం పెట్టి అబద్ధాలు చెప్పటం కాదు. ఆడ సత్యవంతుడు బైబిల్లో ఉంది, అక్కడ కూడా సత్యమే పలకాలి. సత్యము నిన్ను స్వతంత్రునిగా చేయను. వీటిని మనం పాటించుదాం, మనమేంటో రుజువు చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. మన పట్ల జరిగిన కార్యాలు గానాలాపన చేద్దాం, ఆరాధించుదాం. రక్షణ అంటే యథార్థతకు ప్రాధాన్యత ఇద్దాం. వారు అబద్ధమాడనేరని ప్రజలు వారు రక్షణ పొందారు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు శరీరమును ప్రభు రక్తము త్రాగుచున్నారు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఇక మూడవది ఏంటి? ఇదే కాలము పరిశుద్ధాత్మని కాలం. ఆయన సహకారం మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఆయన అండదండలతో ముందుకు వెళదాం, గట్టి భక్తి చేద్దాం. అట్టి కృప దేవుడు దయచేయును గాక. కళ్ళు మూసుకోండి. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఒక జనము రాబోతుంది, ఒక నూతన గానాలాపన వినబడిపోతోంది. వారిని ఆ త్రోవలోకి తేవడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. వారు ఉండడానికి స్థలం సిద్ధం చేయటానికి, వెళ్ళినది కంటిన్యూ చేయటానికి ఆత్మదేవుడు లోకములో పని చేస్తున్నారు. మనం ఎలా ఉండాలి, ఎవరిలాగా ఉండాలి, అసలు మన అడ్రస్ ఏంటి? మనం చూసి లోకం ఏమనుకుంటుంది? మనం ఎంత మాదిరి చూపాలి, ఎంత రోషముగా బ్రతకాలి, అబద్ధమాడనేరని జనులుగా ఉండాలని ప్రవచనం చెబుతుంటే ఇష్టానుసారముగా జీవిస్తే అలాంటి వారు పరలోకానికి వెళ్ళడానికి అర్హులే కాదు, వారి కోసం అగ్ని కూడా ఎదురు చూస్తారు. బహు జాగ్రత్తగా మేము బ్రతకగలుగుటకు సహాయము. రోషము కలిగిన విశ్వాసం, మీ వలె జీవించగలిగిన విశ్వాసులుగా స్థిరపరచుమని, నడిపించుమని అన్ని నామముల కన్నా మిన్నైన యేసయ్య నామమున అతి మిక్కిలి వినయముతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, వ్యక్తులను దూరం చేసుకున్నా పర్లేదు, కానీ మంచి వ్యక్తిత్వాన్ని దూరం చేసుకోవద్దు. మరలా చెప్పనా? కొన్నిసార్లు మనుషులను లేదా వ్యక్తులను దూరం చేసుకున్నా పర్లేదు, కానీ మనకున్న మంచి వ్యక్తిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోకూడదు. ఎందుకని? మంచి వ్యక్తిత్వాన్ని మనం దూరం చేసుకుంటే, దాన్ని కోల్పోతే జరిగే పెద్ద నష్టం ఏంటయ్యా అంటే మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. తెల్లారు లెగిస్తే మనకు కావాల్సింది దేవుడు.
మనల్ని కాపాడేది దేవుడు, మనల్ని పోషించేది దేవుడు, మనల్ని బలపరిచేది దేవుడు, మనం నడిచేలా చేసేది దేవుడు, మనం చూసేలా చేసేది దేవుడు, మనల్ని నిలబెట్టేది దేవుడు. మనం తినే ప్రతి మెతుకు వెనుక దేవుని కృప ఉంది. ఎంత తెలిసిన మనం, తెలియని వాళ్ళ సంగతి వదిలేయండి, తెలిసిన మనం మంచి వ్యక్తిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు. రకరకాల ప్రేరేపణలు రావచ్చు, శోధనలు రావచ్చు, రకరకాల ఈ లోక సంబంధమైన ఆకర్షణలకు మనం తల ఒగ్గొచ్చు గాక. కానీ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా రోషంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఏమిటి అని అంటే, దేవుణ్ణి నన్ను విడదీసేది ఏది కూడా ఆయనకి నాకు మధ్యలో రాకూడదుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి సంఘం ఆలోచించండి. దేవునితో కలిసి ఉండాలనుకునే మనం, దేవుని దగ్గరే ఎల్లప్పుడూ ఉండాలనుకునే మనం, సరే తెలుసో తెలియకేదో జరిగితే గతం అనుకుని వదిలేసి దేవుని దగ్గరకు వచ్చి దావీదులాగా చక్కగా ప్రాధేయపడితే మరలా పాపానికి చోటు ఇవ్వకుండా, మరలా దేవునికి దూరమయ్యే యాక్టివిటీ దేనికి కూడా మనం చోటు ఇవ్వకుండా బహు జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి.